ప్రజల భద్రత, వీధి కుక్కల నియంత్రణ అంశం మరోసారి వివాదమవుతోంది. మీరు చెప్పండి, వీధి కుక్కల నియంత్రణ ఎలా సాధ్యం? ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా సుప్రీంకోర్టు వీధి కుక్కల వివాదంపై రియాక్ట్ అవుతూ వరుసగా వీడియోలు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జీవీ ఎక్స్లో ఓ వీడియో పోస్ట్ చేసి దాని కింద క్యాప్షన్ ఏం రాశారంటే, కుక్కల ప్రేమికులందరికీ, సుప్రీంకోర్టు తీర్పుపై గగ్గోలు పెడుతున్న వారికి ఈ వీడియో అని చెప్పేసి చేశారు. నడిబొడ్డున పగలు వీధి కుక్కలు ఓ 4 ఏళ్ల బాలుణ్ణి ఎలా చంపాయో చూడండి అంటూ రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్వీట్లో రీసెంట్గా సుప్రీంకోర్టు వీధి కుక్కలను తరలించాలని ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో జంతు ప్రేమికులు చేస్తున్న విమర్శలను ఆయన వ్యతిరేకించారు. ఢిల్లీలో వీధి కుక్కలను తరలించాలి అన్న సుప్రీం ఆదేశాలను కొందరు సినీ సెలబ్రిటీలు తప్పుబట్టారు. సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నటి జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, రవీనా టండన్, సిద్ధార్థ్ ఆనంద్ వంటి ప్రముఖులు సుప్రీంకోర్టు ఆదేశాన్ని సోషల్ మీడియాలో ఖండించారు. అలాగే యాక్టర్ జాన్ అబ్రహం కూడా సీజే జస్టిస్ బిఆర్ గవాయ్కి ఒక అప్పీల్ చేశారు. ఆ ఆదేశాలను సమీక్షించాలి అని కోరారు. తన లేఖలో జాన్ అబ్రహం వీధి కుక్కలను కమ్యూనిటీ డాగ్స్ అని, ఢిల్లీ పౌరులే అని అభివర్ణించారు. అంతేకాదు, హీరోయిన్ సదా వీధి కుక్కలను తరలించొద్దని బోరును ఏడుస్తూ వీడియో చేసింది. వీరందరినీ ఆర్జీవీ ఈ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. ఈ ట్వీట్తో పాటు ఆయన ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగిన హృదయ విదారక ఘటన ఉంది. ఒక 4 ఏళ్ల బాలుడు వీధుల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా 3 వీధి కుక్కలు అతనిపై దాడి చేసి చంపేసిన విషయం మనకు తెలిసిందే కదా. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ భయానక వీడియోను ప్రస్తావిస్తూ వీధి కుక్కల సమస్యపై ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వీధి కుక్కలను శాశ్వతంగా వాటి ఆశ్రయాలకు తరలించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై జంతు సంక్షేమ సంస్థలు, జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కుక్కలను తరలించడం అమానవీయం, ఆచరణ సాధ్యం కాదు అని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్తో ఈ చర్చలో భాగమయ్యారు. ప్రజల భద్రత, ముఖ్యంగా చిన్నారుల భద్రత వీధి కుక్కల సమస్య ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అని చెప్పేసి ఆయన వాదన ఉంది. మొత్తంగా ఆర్జీవీ ట్వీట్ వీధి కుక్కల సమస్యపై 2 వర్గాల మధ్య ఉన్న తీవ్రమైన విభేదాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఓవైపు జంతు హక్కుల కార్యకర్తలు, మరోవైపు ప్రజల భద్రత కోరుకునేవారు. జంతువులను ప్రేమించడం తప్పు కాదు, కానీ సాటి మనిషి ప్రాణానికి విలువ లేదా అని ప్రశ్నిస్తున్నారు పలువురు నెటిజన్లు. మరి మీ అభిప్రాయం ఏంటి?